వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. తలకొండపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ దాతలు క్రీషే కొత్త నరసింహులు, ఈశ్వరమ్మ, కొత్త రామలింగయ్య, కమలమ్మ గార్ల జ్ఞాపకార్థంగా దాదాపు 15 లక్షల రూపాయలతో తమ కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐ వాణి రామకృష్ణ, శివకుమార్, రాఘవేందర్లు విద్యార్థులకు సౌకర్యవంతమైన అదనపు గదులు, నూతన భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. ఓపెనింగ్ అనంతరం స్కూల్ చైర్మన్ పెరుమాండ్ల లలితమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, గతంలో ఇదే పాఠశాలలో చదివి అమెరికాలో స్థిరపడి స్థాయికి వచ్చామంటూ గుర్తు చేస్తూ, తాము చదువుకున్న పాఠశాలకి ఏదో ఒకటి తమ వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్లేబ్యాక్ సొసైటీ అనే దృఢ సంకల్పంతో ఈ స్కూల్ బిల్డింగ్ కి కృషి చేశామని తెలిపారు. గతంలో మాకు ఇలాంటి వసతులు ఉండేవి కావు, కానీ ఇప్పుడు మీకు అన్ని రకాల వసతులన్నీ కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు. స్కూల్ చైర్మన్ పెరుమాండ్ల లలితమ్మ మాట్లాడుతూ, మన పాఠశాలలో వారి కుటుంబం చిన్నప్పటి నుండి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ తలకొండపల్లి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారి గొప్పతనాన్ని కొనియాడారు. వారి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని ప్లేబ్యాక్ సొసైటీ అనే నినాదంతో పాఠశాలలో చదివిన విద్యార్థులు మరియు ఆర్థికవంతులు నేటి బాలులే రేపటి పౌరులు కావున వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన మండల పాఠశాల అభివృద్ధికి కృషి చేసే విధంగా దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవేల మండలం మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనపై కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు ఇప్పటికే సహాయక చర్యలు వేగవంతం చేశాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని, వారి ఆరోగ్య పరిస్థితిని తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. అయితే మొత్తం కంకర్లు ఉన్నారు జనాలు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు, అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు, కంకర్లో పోయారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవలి మొంత తుఫాన్ వల్ల సంభవించిన నష్టాలను వెంటనే శాఖల వారీగా స్వీకరించి అందజేయాలని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ పి అమరేందర్ దేవ సహాయం, వ్యవసాయ, నీటిపారుదల, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, ఆర్ఎండ్ఆర్ వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన నష్టాలను తెలియజేస్తూ వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చు అంచనాలను కూడా పంపాలని వారు కోరారు. నష్టాల అంచనాలు ఖచ్చితంగా ఉండాలని, ప్రత్యక్షంగా చూసి రాయాలని, వాటి ఫోటోలు, వీడియోలతో సహా పంపాలని తెలిపారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నష్టాల వివరాలు స్వీకరణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండల వారీగా అన్ని శాఖలకు సంబంధించిన నష్టాలపై ఆరా తీశారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని,
శాశ్వత పనుల కోసం అంచనాలను తయారు చేసి శనివారం సాయంత్రం నాటికి పంపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా క్షుణ్ణంగా పరీక్షించాలని, నష్టాల వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అందజేసి ఫార్మెట్ ఆధారంగానే పంపించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల వారీగా దెబ్బతిన్న పంటలు నష్టాల వివరాలు పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ R&R ఆధ్వర్యంలో జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీలు, కళాశాలలు, వసతి గృహాలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల దెబ్బతిన్న నష్టాలను శాఖల వారీగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు, జిల్లా పశు సంరక్షణ శాఖ అధికారి జ్ఞానశేఖర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విజయ్ కుమార్, ఇరిగేషన్ ఈఈ పార్థసారథి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, కలెక్టరేట్ ఏఈఓ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలో పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ప్రియదర్శిని స్లమ్ సమాఖ్య సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతంలోని పేదల జీవనోపాధి మెరుగుపరచడంలో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రూప్ వారు హాజరయ్యారు. మహిళలను ప్రోత్సహిస్తూ గ్రూప్ ని మంచిగా నడుపుతున్న వారికి సన్మాన కార్యక్రమాన్ని జరిపారు. మహిళలందరూ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి సంఘాన్ని మంచిగా నడపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రేష్మ, పూర్ణిమ, అన్ని సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సో అది ఎప్పుడు చేయదు. మాకు అందరికి అనుకూలంగానే మేము అందరం మంచిగానే ఉంటాము. మన ఫ్రెండ్సే, ఏం కాదు ఈ నెలలో కట్టుకుంటే అయిపోతుంది అనే ఆలోచన మాకు రాదు. ఏదో ఒక టైం అయితే డిసైడెడ్ ఉంటుంది. మీ అందరినీ ఎస్ఎస్జీ మీటింగ్కి పర్టికులర్గా 5 తారీఖు 4 తారీఖు ఏదో ఒక డేట్ ఉంది. ఆ డేట్లో మీటింగ్ కన్ఫామ్గా కండక్ట్ చేసుకోవాలి. మీ ఆర్పీకి పిలిస్తే వస్తే మంచిది, కాకపోయినా మీ మీటింగ్ మాత్రం కన్ఫామ్గా పెట్టుకోవాలి. అదొకటి చేయాలి. ఇంకోటిది మనకి ఎక్కడైనా మీటింగ్కి పిలిచినప్పుడు మాకు కన్ఫామ్గా ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడే మీకు తెలుస్తుంది మీకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. మీకు తెలియదు కాబట్టి మీరు ఇంటికాడ ఉంటారు, సరే పక్కనకి వస్తుంది, మనకి ఎందుకు వస్తలేదు అదని క్లారిటీగా తెలియాలంటే మనం పోవాలి ఆ మీటింగ్లో. ఆ మీటింగ్ చెప్పడానికి మనం పోమో మనకేం తెలియదు. రెండో విషయం, ఇంకోటి ఎస్ఎల్ఎఫ్ కూడా కొనుక్కొని కట్టుకున్నారండి. ఎంత కట్టుకున్నారు? మేము ఆఫీస్ లో మాట్లాడి ఈమె చెప్తారు, ఎక్కడ చెప్తారు, చిన్న సంఘంలో మాట్లాడుతుంది. గ్రామ సంఘం మీటింగ్ వస్తారు, ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ ఇదే కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ లీడర్ రాని ఉందనుకోండి, రాని ఎక్కడ బుక్ తీసుకొని వస్తుంది, జిరాక్స్ తీసుకొని వచ్చి మా సభ్యురాలకి 50,000 రూపాయలు లోన్ కావాలి, మీరు ఎస్ఎల్ఎఫ్ నుంచి ఇస్తారా, టీఎల్ఎఫ్ నుంచి ఇస్తారా, లేకపోతే బ్యాంక్ నుంచి ఇస్తారా అనేది రిక్వెస్ట్ చేయడం తీసుకొస్తుంది. రిక్వెస్ట్ చేస్తే మనకి ఎస్ఎల్ఎఫ్ లో అమౌంట్ ఉంటే ఎస్ఎల్ఎఫ్ నుంచి ఇచ్చేస్తాం. లేదు బ్యాంక్ నుంచి కావాలి అంటే మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఇక్కడ మన ఎస్ఎల్ఎఫ్ తీర్మానం చేసుకొని బ్యాంకు ఫార్వర్డ్ చేస్తామండి. ఆ సభ్యులకు నిజంగా యూనిట్ ఉందా లేదా, నిజంగా ఆమెకు అవసరమా లేదా, లేదంటే ఇంటి అవసరాల కోసం అడుగుతుందా, నిజంగా ఈ షాప్ పెడుతుందా, ఆమెకు నిజంగానే అవసరం ఉందా అనేది ఎంక్వైరీ చేసి ఆమెకు లోన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.